ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైన అభివృద్ధి ప్రాజెక్ట్ గురించి. అదే మన రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వరకు నేషనల్ హైవే 16 ని 6 లేన్ గా విస్తరిస్తున్న ప్రాజెక్టు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వైజాగ్ నుంచి రాజమండ్రికి వెళ్ళాలంటే మనమైతే ఎలా వెళ్తున్నాం అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కొంతమంది ఎన్ఎడి నుంచి అలా అనకాపల్లి వెళ్తున్నారు. ఇంకొంతమంది అయితే పెందుర్తి నుంచి అలా అనకాపల్లి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? మనం పెందుర్తి నుంచి అనకాపల్లి వరకు 6 లేన్ ఉంది కాబట్టి. బట్ అనకాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా మన రాజమండ్రి దివాంచర్ ఉంది కదా, అక్కడ దాకా మాత్రం 4 లేన్ ఉంటుంది. సో ఈ 4 లేన్ ఉండడం వల్ల ట్రాఫిక్ ప్రస్తుత రోజులు ఎక్కువ అవడం వల్ల ఈ రోడ్డును కూడా 6 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. సో సెంట్రల్ రీసెంట్గానే దీనికి అప్రూవల్ అయితే ఇచ్చింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో మీకు వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏం వర్క్ జరుగుతుంది, అన్ని విషయాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూపించబోతున్నాను. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి. ఇది చెన్నై కోల్కతా హైవే, నేషనల్ హైవే 16. ఫస్ట్ మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం ఎక్కడ వర్క్ జరుగుతుంది అనేది. వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు ఉన్న ప్రస్తుత హైవే, నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవేలో వైజాగ్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఉండే భాగము. ఇందులో మనకి మొత్తం 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది. మధ్యలో కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర 6 లేన్ రోడ్ అయితే ఉంటుంది. సో ఈ రోడ్ని ప్రస్తుతం మనకి 6 లేన్గా అప్డేట్ చేయబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ అయితే వచ్చింది. పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే మన దివాన్ చెరువు ఉంది కదా, దివాన్ చెరువు దగ్గర ఈ ఏరియాలో కొన్ని చోట్ల కొన్ని ఇళ్ళని అయితే పడగొట్టారు. ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆ ఇళ్ళని పడగొట్టి మనకి అక్కడ రోడ్ని అయితే వైడనింగ్ చేయబోతున్నారు. అండ్ మనకి ఇక్కడ నుంచి దివాన్ చెరువు ఉంది కదా, దివాన్ చెరువు నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే రాజమండ్రి ఊర్లోకి వెళ్తాం. మనం రాజమండ్రి వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఇలా మనకి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే మనం వస్తున్నాం కదా, రాజనగరం మీదకి వస్తున్నప్పుడు రైట్ తీసుకున్నాం అనుకోండి, విజయవాడ వైపు వెళ్ళొచ్చు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ రోడ్లోనే కొన్ని బ్రిడ్జ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడంటే మన ప్రతిపాడు ఉంది కదా, ప్రతిపాడు దగ్గర పోలవరం ప్రాజెక్టులో కెనాల్ వర్క్లోని ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. అది కూడా మీకు క్లియర్ చూపిస్తాను. అండ్ సేమ్ అలానే అదే కెనాల్లోని మన బెండపూడి ఉంది కదా, బెండపూడి దగ్గర వర్క్ జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. అన్నవరం దాటిన తర్వాత మనకి సేమ్ కెనాల్ దగ్గర వర్క్ జరుగుతుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ విజువల్స్ చూపిస్తాను. అండ్ అలానే ఈ హైవే గురించి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్లో మీకైతే నేషనల్ హైవే 16ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన చెన్నై కోల్కతా హైవేని మనకి అనకాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా మన దివాంచర్ వరకు రోడ్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. 6 లేన్ చేయబోతున్నారు అనమాట. 6 లేన్ వచ్చిందంటే మనం రాజమండ్రి మన వైజాగ్ నుంచి ఈజీగా ఒక 2.5 hours నుంచి 3 hours వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అంత కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది అండ్ హ్యాపీగా మనం వెళ్ళొచ్చు అనమాట. సో మరి వెళ్దాం విజువల్ చూడడానికి ఎక్కడెక్కడ ఏం వర్క్ జరుగుతుందో. చలో ఫ్రెండ్స్, మనం చాలా రోజులుగా చూస్తున్నాం కదా, మన విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే రోడ్డు 4 లేన్ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది. రాజమండ్రిలో దివాన్ చెరువు నుంచి ఎగ్జాక్ట్గా మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, మనమైతే నల్లజర్ల మీదుగా విజయవాడ వెళ్తాం. ఆ రోడ్ కూడా 4 లేన్ ఉంటుంది, కానీ మధ్యలో 6 లేన్ ఇంకా కంప్లీట్లీ యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. యాక్సిస్ కంట్రోల్ ఉండడం వల్ల మన జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇంకా మనకి ఎలాంటి ట్రాఫిక్ అంతరం కలగదు. అదే మనం రాజమండ్రి నుంచి అనకాపల్లి వరకు వచ్చేటప్పుడు రోడ్ ఎలా ఉంటుందంటే 4 లేన్ ఉంటుంది, మధ్యలో 6 లేన్ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే ఆ హైవే యాక్సిస్ కంట్రోల్ అయితే కాదు. సో అందువల్ల మధ్యలో వచ్చే ట్రాఫిక్ వల్ల అండ్ అలానే ఎక్కువ వెహికల్స్ ఉండడం వల్ల అండ్ 4 లేన్ అవటం వల్ల మనకి చాలా టైం పడుతుంది అనకాపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే. అనకాపల్లి నుంచి వైజాగ్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిందే కదా, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు వైజాగ్ బైపాస్ అయితే ఉంటుంది. దాన్నే మనం అందరం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వే అని పిలుస్తున్నాం. ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్ళడానికి దాదాపుగా 50 నిమిషాల నుంచి 1:10 నిమిషాల వరకు సమయం అయితే పడుతుంది. ఇంతకుముందు ఈ రూట్లో ట్రావెల్ చేయాలంటే మనకి చాలా ఇబ్బందికరంగా ఉండేది అండ్ దాదాపుగా 2 నుంచి 3 గంటలు పట్టేది. ఈ హైవే కంప్లీట్ అవడం వల్ల మనం ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. అలానే మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు రోడ్ కంప్లీట్ అయిందంటే మనం చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అండ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది ఒక సాధారణ విస్తరణ కాదండి, ఇది కోస్తా ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక ఉత్సాహాన్ని తీసుకురాబోతున్న ప్రాజెక్టు.
నేషనల్ హైవే 16 అనేది ఇండియాలోనే గోల్డెన్ క్వాడ్రిలేటర్లో భాగం. ఇది కోల్కతా నుండి చెన్నై వరకు సాగుతుంది. రాజమండ్రి విశాఖ మార్గం తీర ప్రాంతాల్లో ముఖ్యమైన రహదారి. రోజు వేలాది వాహనాలు ప్రయాణిస్తున్న ఇంకా కొన్ని చోట్ల 4 లేన్ మాత్రమే ఉన్నాయి. సుమారు మనకి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో మనకి అనకాపల్లి నుంచి మొత్తం 6 లేన్ అయితే ఉంటుంది. టువర్డ్స్ మన ఆనందపురం వైపు, టువర్డ్స్ మన రాజమండ్రి వైపు అయితే కొన్ని చోట్ల మాత్రమే 6 లేన్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని ప్లేస్లో కూడా 4 లేన్ రోడ్డే ఉంటుంది. ప్రస్తుతం మధ్యలో ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ కల్వర్ట్స్, తర్వాత కొన్ని ఊర్లలో బైపాస్ నింపిద్దాం అనుకున్నారో ఆ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. అవన్నీ కూడా నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది. ఈ ప్రాజెక్ట్లో నేషనల్ హైవే 16ని పూర్తిగా 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ హైవేగా మారిస్తే ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోతాయి, ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ఈ రోడ్లో మనకి కొన్ని ఫ్లైఓవర్ నిర్మిస్తారు అండ్ అలానే సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు, ఇంకా అండర్ పాస్ కూడా వస్తాయి. అండ్ అవి కూడా చాలా అప్డేటెడ్ వర్షన్స్లో వస్తాయి అనమాట. చాలా కొత్తగా ఉండబోతున్నాయి. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, అనకాపల్లికి ఎల్మంచిలకి బైపాస్లు అయితే ఉన్నాయి. ఊర్లోకి వెళ్లకుండా ఊరి బయట నుంచి మనం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. దీనివల్ల ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఊర్లోంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ బైపాస్లు అన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. మనం ఈ బైపాస్లోంచే ట్రావెల్ చేస్తున్నాం. ప్రస్తుతం మనమైతే ఈ హైవేలో ఎక్కడెక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయో తెలుసుకోబోతున్నాం. మరి తెలుసుకుందామా? చూద్దాం విజువల్స్ని. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాం అంటే మన రాజమండ్రి ఎంట్రన్స్లో బైపాస్ స్టార్ట్ అవుతుంది కదా, దివాన్ చెరువు దగ్గర, ఆ ప్లేస్లో ఉన్నాం. సో అక్కడ నుంచి మనకి అలా రైట్ తీసుకున్నాం అంటే విజయవాడకి నల్లజర్ల మీదుగా వెళ్ళొచ్చు. దాదాపుగా 50 కిలోమీటర్లు తగ్గుతుంది. సో ఇక్కడ మనకి దివాన్ చెరువు ఉంది కదా, ఈ దివాన్ చెరువులోని ఏం జరుగుతుందంటే రోడ్డుకి ఇటుపక్క ఉన్న కొన్ని ఇళ్లను పడగొట్టారు. ఎందుకంటే మనకి ఆ ప్లేస్లో రోడ్ ఎక్స్టెండ్ అవ్వబోతుంది కాబట్టి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఇళ్ళని పడగొట్టినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలానే డీటెయిల్గా చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను ఎక్కడ డిస్ట్రక్షన్ జరిగిందనేది, అంటే ఎక్కడ ఇళ్ళని పడగొట్టారనేది. సో మనకి ఈ హైవే మొత్తం మనకి వైజాగ్ అని కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం చూస్తున్నారుగా 4 లేన్ ఉంది అండ్ అలానే మొత్తం ట్రాఫిక్ ఎలా ఉందో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మీకు కొన్ని ఇళ్ళని పడగొట్టడానికి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లో క్లియర్గా కనిపిస్తుంది మొత్తం మనకి ఆ ఫ్రంట్ మొత్తం ఎగిరిపోయి ఇళ్ళన్నీ కూడా మొత్తం పడగొట్టారు. అక్కడ పడగొట్టినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది కూడా. సో ఈ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే రోడ్ వైడనింగ్ చేస్తున్నారు కదా, సో దానికోసం ఇళ్ళనైతే పడగొట్టారని చెప్పారు. సో మరి మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే చూస్తున్నారుగా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది ఆ ముందున వెళ్తున్న వెహికల్స్ కానీ, తర్వాత అటుపక్క పడగొట్టారు కదా కొన్ని ఇళ్ళని, ఆ ఇల్లు కూడా మీకు క్లియర్గా కనిపించాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి మన రాజమండ్రి దగ్గరలో రోడ్ వైడనింగ్ కోసం ల్యాండ్ అయితే సేకరిస్తున్నారు. అండ్ సేకరించిన ల్యాండ్ని ఆ లెఫ్ట్ రైట్లో పడగొడుతున్నారు. ఫైనల్గా లెఫ్ట్లో బోర్డు క్లియర్గా చూసినట్లయితే విశాఖపట్నం 190 కిలోమీటర్లు, అనకాపల్లి 156, అన్నవరం 73 కిలోమీటర్లు. ఇది రాజమండ్రిలో జరుగుతున్న వర్క్. సో మీకు చూపించా కదా, ఈ వర్కే జరుగుతుంది రాజమహేంద్రవరం దగ్గరలో. సో తర్వాత అలా మనం ముందుకు వస్తే మనకి విశాఖపట్నం ప్రతిపాడికి ముందు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఇది నాకు తెలిసి మన కెనాల్స్ ఉన్నాయి కదా, మన పోలవరం కెనాల్స్ ఉన్నాయి కదా, ఆ కెనాల్స్ మీద బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఇది 6 లేన్గా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్రిడ్జెస్ దగ్గర మనకి 4 లేన్ టు 6 లేన్ అయితే బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ప్రస్తుతం ఉన్న 4 లేన్ కాకుండా దాని పక్కన కొత్తగా 2 బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో మనకి ఈ హైవే 6 లేన్తో పాటు 4 కానీ 2 కానీ ఉండే సర్వీస్ రోడ్స్తో ఉంటుంది. అంటే దాదాపుగా 8 to 10 లేన్స్ అయితే ఉండొచ్చు. సో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎలా ఉందనేది రోడ్ అయితే. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ మనకి ఆ లెఫ్ట్లో క్లియర్ కనిపిస్తుంది కెనాల్ వర్క్ కూడా. నేను పోలవరం కెనాల్స్ గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్ బ్లాగ్స్ అయితే చేశాను. మళ్ళీ కూడా వర్క్ స్టార్ట్ అయింది, ఆ వీడియోస్ కూడా చేయబోతున్నాను. తర్వాత బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన బెండపడి ఉంది కదా, బెండపడి దాటిన తర్వాత వర్కే జరుగుతుంది, బ్రిడ్జ్ వర్క్. ఇక్కడ కూడా సేమ్ కెనాల్ వర్కే జరుగుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీకు క్లియర్ కనిపిస్తుంది. వర్క్ కూడా జరుగుతుంది అక్కడైతే. ఇంతకు ముందు వరకు ఈ వర్క్ని ఎవరు చూడలేదు. నేను కూడా చాలాసార్లు ట్రావెల్ చేశా, కానీ ఈ వర్క్ నాకు పెద్ద కనిపించలేదు. బట్ నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు నాకు చాలా క్లియర్గా ఈ వర్క్ అయితే కనిపించింది. వర్క్ జరుగుతున్నట్టు, తర్వాత అక్కడైతే మనకి పిల్లర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా అనిపించింది. ఇది మొత్తం కూడా బెండపూడి ఊరు అనమాట. మనం రాజమండ్రి వెళ్తున్నప్పుడు అన్నవరం దాడగానే మనకి ఈ ఊరైతే వస్తుంది. సో మరి మీకు ఈ ఊరు గురించి ఏం తెలుసో కామెంట్ చేయండి.
సో ఇంకా మనం చూసుకున్నట్లయితే క్లియర్ కనిపిస్తుందిగా ఇక్కడ జరుగుతున్న బ్రిడ్జ్ వర్క్ అయితే. అండ్ తర్వాత మనకి మన అన్నవరం దాటిన తర్వాత అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. సో అదేంటంటే మనకి అన్నవరంలో రిజర్వేర్ అయితే ఉంటుంది. ఆ రిజర్వేర్ వాటర్ అయితే వెళ్తుంటుంది కదా, ఆ రిజర్వేర్ వాటర్ వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్లో కూడా ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. అండ్ నేను అక్కడ ఒక బ్యూటిఫుల్ విజువల్స్ చూశాను. ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు సెపరేట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను మీకు క్లియర్గా చెప్పాలా నేషనల్ హైవే 6 లేన్ ఎక్స్టెన్షన్ జరుగుతుందో లేదో అని మీకు చూపించే, నేను చెప్పట్లేదు. క్లియర్గా మీకు ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ అవసరం ఆ ప్లేస్లో బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రిడ్జెస్ అని కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ రోడ్ని కూడా 6 లేన్గా అప్డేట్ చేస్తారు. 6 లేన్గా అప్డేట్ అయిందంటే మనకి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి, అలానే ట్రావెల్ టైం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం మీరు ముందు చూస్తున్నారు కదా, కొండల మధ్యలోంచి ఈ కెనాల్ సూపర్గా వెళ్తుంది కదా. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా బ్రిడ్జ్ వర్క్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా బ్రిడ్జ్ వర్కే జరుగుతుంది. ఇలా కొన్ని చోట్ల బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ 6 లేన్గా రోడ్ని ఎక్స్టెండ్ చేయడం కోసం పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు కొండల మధ్య మనం వెళ్తే ఎలా ఉంటుందో ఈ వీడియోని సపరేట్ చేస్తాను, ఆ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ విజువల్ అయితే ఉంది. సో చూసారుగా, ఇది మన అన్నవరం దగ్గర జరిగిన వర్క్. సో చూసారుగా లెఫ్ట్లో రైట్లో మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ పిల్లర్ కన్స్ట్రక్షన్ ఇప్పటి నుంచి జరుగుతుందని మనకు అనిపిస్తుంది, బట్ మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేసినట్టున్నారు. ఎందుకంటే మీరు లెఫ్ట్ రైట్లో అబ్జర్వ్ చేయొచ్చు, పిల్లర్ బాగా పాతపడిపోయాయి. చూసారుగా ఎక్కడెక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయో. ఇప్పుడు ఈ రహదారి వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. ప్రధాన లాభాల గురించి మనం తెలుసుకుందాం. 60 నుంచి 90 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. కాకినాడ సెస్కి, గంగవరం పోర్టుకి వేగవంతమైన కనెక్టివిటీ వస్తుంది. టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇటు అరకుకి, భీమిలికి, సింహాచలంకి చాలా బాగా టూరిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలానే ఒరిస్సా టు చెన్నైకి కూడా రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాటి మధ్య ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ప్రతి పెద్ద ప్రాజెక్ట్కి కొన్ని సవాళ్ళు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి రోడ్డు వేసేటప్పుడు ట్రాఫిక్ సమస్యలు, అలానే భూసేకరణ సమస్య. ఇవి కంప్లీట్ అయితే ఈజీగా రోడ్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్గా నేషనల్ హైవే 6 లేన్ ప్రాజెక్ట్ ఒక సాధారణమైన రోడ్డు పని కాదు. ఇది ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక ఆక్సిజన్. ఇటువంటి అభివృద్ధి ప్రాజెక్టులపై మనకు విశ్వాసం ఉంది. మరిన్ని ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరి వీడియోని అయితే ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా అండ్ కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏం వర్క్ జరుగుతుంది, అసలు ఈ హైవేని 6 లేన్కి ఎక్స్టెండ్ చేయబోతున్నారనే విషయాలు కూడా చెప్పాను. మీకైతే మన దివాన్ చెరువు దగ్గర ఆల్రెడీ సైడ్స్ కట్ చేస్తారు, కొన్ని హౌసెస్ని డిస్ట్రాక్ట్ చేస్తారు, అంటే పడగొట్టారు అనమాట హైవేని ఎక్స్టెండ్ చేయడానికి. అండ్ కొన్ని చోట్ల ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాయంటే మనకి అనకాపల్లి నుంచి దివాన్ చెరువు అంటే రాజమండ్రి వరకు ఎగ్జాక్ట్గా 6 లేన్ వచ్చేస్తుంది. సో మరి ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అండ్ విజువల్స్? నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.